నంద్యాల జిల్లా కేంద్రంలోని సుగలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి మహానంది దర్శనానికి వెళ్తుండగా తాను అక్కడ నేనున్నానని వినడంతో ఆగిపోయానని చెప్పారు. స్వయాన అమ్మవారి భక్తుడైన తాను అక్కడ అమ్మవారికి పూజలు చేసి తవ్వడం మొదలుపెట్టినట్టు వివరించారు. తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడిందని వెల్లడించారు. దీంతో సుగాలిమెట్ట వద్ద బయటపడిన అమ్మవారి విగ్రహ దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి విగ్రహం బయటపడిన ఆ ప్రాంతం ప్రజలతో కోలాహలంగా మారింది. మధు అట్లా నీళ్ళలో కడుగు, అక్కడే నీళ్ళలో కడుగు. పైన కడుగుదామా? నాది హైదరాబాదు. మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద ఇక్కడే నన్నగా దగ్గరే వెళ్ళిపోదాం. బండి మీద పోతున్నాం, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటేమో అట్లా ఈ ఏరియాకి వచ్చింటాం. బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదురుకెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను, దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాం. ఆ ఎదురేదో ఊరుంది, అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పండి మా అబ్బాయి తీసుకొచ్చి నీకేమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాను, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి. మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవి అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు. 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్ పెట్టాను. పెడితే వాళ్ళు ఒక ఇంట్లో గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వారు. విగ్రహం పాతగా ఉంది కదా స్వామి, నాకు తెలియదు కదా అదేమి.